రాష్ట్రంలో మళ్ళోసారి ఇంజనీరింగ్ సీట్లకు భారీగానే కోత పడనుంది. ఇప్పటికే ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలల్లా మంచిగా చదువు చెప్పట్లేదని ఏఐసీటీ సీట్లను తగ్గించింది. ఇక ఇప్పుడు జేఎన్టీయూ అధికారులు కూడా అన్ని కాలేజీలను చెకింగ్ చేస్తుండగా వారం రోజులల్లా సక్కగలేని కాలేజీల మీద చర్యలు తీసుకుని సీట్లని కోత పెట్టేందుకు తయారైతుండ్రు. రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో మంచిగా చదువు చెప్పని వృత్తి విద్యా కాలేజీలపై ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటోంది. మన రాష్ట్రంలోనే కాక చాలా రాష్ట్రాలలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు రూల్స్ పాటిస్తలేవని ఏఐసీటీఈ గుర్తించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న 14,000 సీట్లను కోతబెట్టబోతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక 242 ఇంజనీరింగ్ కాలేజీలలో 2017-18 సంవత్సరానికి 1,24,239 సీట్లకు మాత్రమే అనుమతిచ్చింది. ఇంకో పక్క జేఎన్టీయూ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 10 రోజులుగా కాలేజీల తనిఖీలు చేస్తున్న అధికారులు నామ్స్ పాటించని కాలేజీల సీట్లకు కోత పెట్టేందుకు రెడీ అవుతున్నారు. చిన్న కాలేజీలలో మరి ఎలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత ఆ కాలేజ్ నడపగలుగుతాయా, ముఖ్యంగా పీజీ కోర్సెస్ వాళ్ళు నడపగలుగుతాయా లేవా, ఈ అంశాలను చూసి వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ చూసి కూడా మేము తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఎన్ని కాలేజ్కి ఇవ్వాలి, ఎన్ని కాలేజ్కి అంటే ఇవ్వకపోవడం అనేది వీటి తర్వాత జరుగుతుందండి. ఒక వారం రోజులు పట్టవచ్చండి. ఇది స్క్రూటినీ జరుగుతూ ఉంది. ఒక వారం తర్వాత వీళ్ళ డెఫిషియన్సీస్ అవన్నీ చూసి మేము ఆ లిస్టు పెట్టడం జరుగుతుందండి. 16-17లో 291 కాలేజీలు మొత్తము ఉన్నాయండి. దాంట్లో 196 కాలేజీలు ఇంజనీరింగ్ సంబంధించినవి, మిగతావి ఫార్మసీకి మరియు మేనేజ్మెంట్ అండ్ ఎంసీఏకి సంబంధించిన కాలేజీలు ఉన్నాయండి. ఏఐసీటీ మన రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు 6 కాలేజ్కి కోత పెట్టడం జరిగినట్టుందండి. దాంట్లో కాకపోతే కొన్ని కాలేజ్లో ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ చేయడము అది జరిగింది. ఏఐసీటీ సూచించిన 1,24,000 సీట్లలోనూ 85,000 నుంచి 90,000 సీట్లని రాష్ట్రం భర్తీ చేయొచ్చంటున్నారు అధికారులు. కన్వీనర్ కోటాలో 65,000 దాకా, మిగిలినవి మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసేందుకు వీలుందంటున్నారు. 3 ఏళ్ల క్రితం ఇష్టమున్నట్లు పెరిగిపోయిన కాలేజీలకు తోడు నాణ్యత సరిగా లేక చదువుకున్నోళ్లకు మంచి కొలువులు కాదు కదా, ఉద్యోగం దొరుకుడే కష్టమైందంటున్నారు. కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కొత్తగా పెట్టడం అటుంచి మూసేసేటోళ్లే ఎక్కువైందని అంటున్నారు. కన్వీనర్ కోటా కూడా ఇప్పటివరకు గత 3 ఏళ్ల నుంచి పరిశీలిస్తే మేము 60-65 మధ్యన సీట్లు ఇవ్వడం జరుగుతున్నది, అంతకన్నా ఎక్కువగా లేదు. కాబట్టి ఈ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, మిగతా అన్ని రకాల మేము సీట్లు మొత్తం నిండిన తర్వాత చూస్తే కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా 40-50 సీట్లు మిగిలిపోతున్న పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఇప్పటికి కూడా అది సీట్ల యొక్క సంఖ్య విద్యార్థుల అవసరాల కన్నా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇంకా కరెక్షన్ కావాల్సిన అవసరం ఉండేది. ఇంకా కొన్ని కాలేజీలు సీట్ల సంఖ్య తగ్గాల్సిన అవసరం ఉంది. కాబట్టి బహుశా రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంకా కొన్ని వేల సీట్లు తగ్గే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు మంచిగా చదువు చెప్పేందుకు ఎప్పటికప్పుడు సోదాలు చేస్తున్న అధికారులు తేడా వచ్చిన కాలేజీలల్లా సీట్లు కోత పెట్టడమే పనిగా పెట్టుకున్నారు.